అండి ఒక్క పేపర్‌తో ఎన్ని గిన్నెలైనా కడగొచ్చని మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. ఇంతవరకు మన ఛానల్‌ని ఎంతగానో ఆదరించి, సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థాంక్స్ అండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన, బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. చపాతీ కర్ర మనం ఈ విధంగా చపాతీలు చేసిన తర్వాత చపాతీ కర్ర మనం ఎంత క్లీన్ చేసినా దానిపైన ఇలా ఆయిల్ అనేది, డస్ట్ అనేది అలానే ఉండిపోతూ ఉంటుంది కదండి. ఇలా ట్రై చేయండి. మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా చపాతీ కర్ర పాడవకుండా ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటుందండి. ఈ విధంగా చపాతీ కర్ర శుభ్రంగా ఇలాగా క్లీన్ చేసేటప్పుడు ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఈ విధంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత తేమ లేకుండా ఒక పొడి క్లాత్తో తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఈ విధంగా చపాతీ కర్రని కొంచెం హీట్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా హీట్ అవుతుంది కాబట్టి మనకి చపాతీ కర్ర ఎక్కువ రోజులు మన్నికుంటుంది. అలానే మనం చపాతీ చేసుకున్నా కూడా కర్రకి అతుక్కుపోకుండా చక్కగా ఉంటుందండి. ట్రై చేయండి. ఈ విధంగా చపాతీ కర్ర మనం వాటర్లో క్లీన్ చేసినా కూడా తేమ లేకుండా ఏదైనా ఒక పొడి క్లాత్ తుడిచేసుకొని ఈ విధంగా గ్యాస్ స్టవ్ పైన హీట్ చేసామనుకోండి, మనకి చపాతీ కర్ర అనేది ఎక్కువ రోజులు మన్నికుంటుంది. అలానే మనం చపాతీలు చేసుకున్నా కూడా కర్రకి అతుక్కోకుండా ఉంటుందండి. ఈ విధంగా ఇలా మనం చపాతీలు అప్పటికప్పుడు చేసుకోవాలనుకోండి, చపాతీ కర్రకి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇలా చపాతీలు చేసుకున్నాం అనుకోండి, మనకి చపాతీ చేసినా కూడా కర్రకి అంటుకోకుండా ఉంటుందండి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్ అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్. సెకండ్ టిప్ని తెలుసుకుందాం. మనం ఆమ్లెట్ వేసుకునేటప్పుడు ఉప్పు, కారం, పసుపు సమపాల్లో వేసేసుకుని ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకుంటూ ఉంటాం కదండి. అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చిపాలు పోసుకొని ఈ విధంగా ఆమ్లెట్ వేసుకుంటే నీచు స్మెల్ లేకుండా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, లెమన్ ఒక హాఫ్ తీసుకుని దానిపైన కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలండి. ఇలా సాల్ట్, కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసేసుకొని మన కిచెన్ సింక్లో ఇలా ట్యాప్స్ అయితే తెల్లబడిపోతూ ఉంటాయి కదండి. అంటే మనం గిన్నెలు కడిగేటప్పుడు ఆ మరకలంతా కూడా ట్యాప్స్ మీద పడిపోయి మనం ఎంత క్లీన్ చేసినా అలానే ఉంటూ ఉంటాయి కదా. ఎటువంటి కెమికల్స్ లేకుండా, ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా పడేసే నిమ్మ తొక్కలతో ఈజీగా ఈ విధంగా ట్యాప్స్ని అయితే మెరిసిపోయేటట్లుగా చేసుకోవచ్చండి. ఈ విధంగా బాగా రఫ్ చేసి రుద్దిన తర్వాత ఒక పొడి క్లాత్ పెట్టి శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా వ్యాజ్లైన్ అప్లై చేసామనుకోండి, మన ట్యాప్స్ అనేది చక్కగా మెరిసిపోతాయండి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, సోంపు ఒక 100 గ్రాములు, వాము ఒక 100 గ్రాములు, మెంతులు ఒక 100 గ్రాములు, ఇలా జీలకర్ర 100 గ్రాములు, ఈ 4 కూడా సమపాలలో తీసుకొని ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచేసుకొని ఎండలో ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి వేయించేసేసుకొని అవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి. ఈ పౌడర్ని ఏదైనా ఒక గాజు జార్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, రోజు కూడా ఈ విధంగా ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ వరకు ఈ పౌడర్ని వేసేసి ఒక హాఫ్ నిమ్మరసాన్ని పిండి ఒక హాఫ్ తేనె కూడా వేసేసుకొని ఈ విధంగా హాట్ వాటర్లో ఈ పౌడర్ని వేసుకొని త్రాగటం వలన మనకి పట్టు చుట్టూ ఉన్నటువంటి కొవ్వు కరిగిపోతుంది, వెయిట్ లాస్ అవ్వచ్చు, అలానే గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది, హార్ట్ అటాక్ రాకుండా ఉంటుందండి. అలానే మనకి శరీరంలో ఉన్నటువంటి పెయిన్స్ కూడా తగ్గిపోతాయండి. ఎక్కువగా పెయిన్స్తో కూడా బాధపడుతూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకు కూడా పెయిన్స్ కూడా తగ్గిపోతాయండి. రోజుకు ఒక స్పూను ఈ విధంగా హాట్ వాటర్లో కలుపుకొని ఒక హాఫ్ లెమన్, ఒక హాఫ్ మళ్ళీ తేనె కూడా ఒక స్పూన్ వేసేసుకొని ఈ విధంగా రోజు త్రాగటం వలన మనకి వెయిట్ లాస్ అవుతామండి. అలానే మనకి పట్టు చుట్టూ ఉన్నటువంటి కొవ్వు కూడా కరిగిపోతుంది. ఇలా క్రమేణా త్రాగటం వలన మనకి ఇట్లా వెయిట్ లాస్ అవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఇవి తాగేటప్పుడు కొంచెం మనకి స్వీట్స్ లాంటివి, స్వీట్స్ ఎక్కువగా తింటూ ఇష్టపడుతూ ఉంటారు కదండి, స్వీట్స్ కొంచెం ఆపేసి నాన్ వెజ్ కూడా తక్కువగా తింటే వెయిట్ లాస్ అవడానికి చక్కగా వర్క్ అవుతుందండి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా పేస్ట్ వేసుకోవాలండి. ఇలా పేస్ట్ వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలో ఇలా కొద్దిగా హాట్ వాటర్ పోసేసుకొని మనం ఎండి పట్టీలు అయితే రోజు కాళ్ళకు పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఒంట్లో ఎక్కువగా హీట్గా ఉండటం వల్ల పట్టీలు అనేవి మనకి ఎక్కువగా నల్లబడిపోతూ ఉంటాయి కదండి. అలా నల్లగా ఉన్నటువంటి పట్టీలను చక్కగా మెరిసిపోయేటట్లుగా చేసుకోవచ్చండి. ఈ విధంగా ఈ వాటర్లో ఆ పట్టీలు వేసేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసుకోవాలండి. 1 అవర్ తర్వాత ఈ విధంగా ఈ వాటర్లో చక్కగా
పట్టీలు నానిపోయి ఉంటాయి కాబట్టి ఒకటి పాతది టూత్పేస్ట్ తీసుకొని ఈ విధంగా పట్టీలు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, పట్టీలు చక్కగా మనకి మెరిసిపోతాయండి. సో అప్పటికప్పుడు ఈ విధంగా కోల్గేట్ టూత్పేస్ట్ మనం బ్రష్ చేసుకోవడానికి కాదండి, ఇలా చక్కగా మనకి ఈ విధంగా పట్టీలు కూడా క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. దీనిలో కొద్దిగా షాంపూ కూడా యూజ్ చేసుకొని ఇలా పట్టీలను అందులో వేసేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచి 1 అవర్ తర్వాత టూత్ బ్రష్ పెట్టి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చక్కగా మెరిసిపోతాయండి. ట్రై చేయండి. యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కరివేపాకు మనం ఈ విధంగా ఆకు సపరేట్ చేసి కాడలు ఇలా సపరేట్ చేసినప్పుడు దానిలో ఉన్నటువంటి బాగా ముదురుగా ఉన్నటువంటి కాడలను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ కాడల్ని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి, మనకు అవసరానికి ఏదైనా నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఇలా పళ్ళల్లో ఇరుక్కుపోతూ ఉంటుంది. మనకి టూత్ పిక్లు అవసరానికి లేనప్పుడు ఈ విధంగా ఈ స్టిక్స్తో చక్కగా మనం తీసుకోవడానికి చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి. న్యాచురల్గా ఎటువంటి కెమికల్స్ లేదు కాబట్టి ఇలా ముదిరినటువంటి కాడల్ని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుంటే చక్కగా పళ్ళల్లో మనకి టూత్ పిక్లు అవసరానికి లేనప్పుడు ఈ విధంగా ఈ కాడలతో అయితే మనం చక్కగా ఇలా పళ్ళల్లో ఇరుక్కుపోయినటువంటి దాన్ని అయితే తీసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. మరొక టిప్ని తెలుసుకుందాం. కోల్గేట్ టూత్పేస్ట్ మనం పళ్ళను రుద్దుకోవడానికి క్లీన్ చేసుకోవడానికే కాదండి, ఈ విధంగా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. కోల్గేట్ టూత్పేస్ట్ తీసుకొని మనం కిచెన్లో వంట చేస్తూ ఉంటాం కదండి, ఇలా వంట చేసేటప్పుడు మనం కర్రీ చేసేటప్పుడు ఆయిల్ మార్కులు పడుతూ ఉంటాయి, డస్ట్ పడుతూ ఉంటుంది కదా. ఇలా ఆయిల్ మార్కులు పోవాలన్నా డస్ట్ పోవాలన్నా ఒక కాటన్ క్లాత్ తీసుకొని కొద్దిగా వాటర్లో డిప్ చేసేసి పేస్ట్ అప్లై చేసేసి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇలా గ్యాస్ స్టవ్ పైన ఉన్నటువంటి జిడ్డు మార్కులు కానీ డస్ట్ కానీ ఈజీగా క్లీన్ అయిపోతుంది. సో మనం అస్తమానం వాటర్లో క్లీన్ చేస్తే గ్యాస్ స్టవ్ అంతా కూడా పాడైపోతుంది కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి. మనకి గ్యాస్ స్టవ్ కూడా ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. సో ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మనం కిచెన్లో వంట చేస్తున్నప్పుడు ఎలా పడితే అలాగా లైటర్ని అయితే తీస్తూ ఉంటాం కదండి, ఇలా జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. దానిపైన డస్ట్ కానీ జిడ్డు కానీ పోవాలంటే ఇలా కొద్దిగా టూత్పేస్ట్ తీసుకొని ఈ విధంగా లైటర్ పైన అప్లై చేసేసి గట్టిగా ఏదైనా ఒక స్క్రబ్బర్ కానీ లేదంటే ఒక కాటన్ క్లాత్ కానీ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, దానిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ జిడ్డు కానీ ఈజీగా తొలగిపోతుందండి. సో అప్పుడప్పుడు ఈ విధంగా మనం లైటర్ని క్లీన్ చేసుకుంటున్నాం అనుకోండి, చక్కగా పట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి, జిడ్డు లేకుండా ఉంటుంది. సో ఈ విధంగా క్లీన్ చేసుకుంటే కోల్గేట్ టూత్పేస్ట్ అయితే చక్కగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా పేస్ట్ వేసేసి క్లీన్ చేస్తే చక్కగా మెరిసిపోతుంది. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్ కూడా నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ అయితే మీకు చక్కగా యూజ్ చేసుకోవడానికి వర్క్ అవుతుందండి. మనం రోజు కూడా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తూ ఉంటాం కదండి, బట్టలు తీసిన తర్వాత డోర్ అయితే వేసేస్తూ ఉంటాం, క్లోజ్ చేస్తూ ఉంటాం, లోపల ఒక బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదా. అలా లేకుండా ఉండాలంటే ఒక పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ తీసుకొని దానిపైన కొద్దిగా పర్ఫ్యూమ్ స్ప్రే చేసేసి ఈ విధంగా మిషన్లో పెట్టేసామనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే మనం బట్టలు వేసేంత వరకు కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుందండి. ట్రై చేయండి. పచ్చిమిర్చి వలిచిన తర్వాత మనం పడేస్తూ ఉంటాం కదండి తొడిమల్ని పడేయకుండా ఏదైనా ఒక బౌల్లో వేసేసుకుని దానిలో కొద్దిగా గోరువెచ్చని వాటర్ పోసేసుకుని ఒక నైట్ అంతా ఇలా ఉంచుకోవాలండి. మార్నింగ్ ఈ విధంగా ఈ వాటర్ని సపరేట్ చేసేసి తొడుములు తీసేసి ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. ఇలా ఈ వాటర్ ఎందుకు అనుకుంటున్నారండి, చాలా చక్కగా యూజ్ అవుతాయి. మన గార్డెన్లో అంటే మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి, పూల మొక్కల పైన మనకి తెలియని పెస్ట్ కానీ మిల్లీ బగ్స్ కానీ దోమలు కానీ ఇలాంటివి వచ్చేస్తూ ఉంటాయి కదా. మనం ఎక్కువగా స్ప్రే చేసే అంటే మన దగ్గర అవైలబుల్గా ఏమేమి మందులు అయితే ఉండవు కాబట్టి ఈ విధంగా పడేసే వాటితోనే వీటిలో పచ్చిమిర్చి తొడుముల్లో ఘాటు అయితే ఉంటుంది కాబట్టి వీటి ఘాటు వాటర్కి దోమలు కానీ పెస్ట్ కానీ మిల్లీ బగ్స్ కానీ అన్నీ కూడా పారిపోతాయండి. ఇలా మొక్కలపైన స్ప్రే చేసామనుకోండి, మనకి తెలియని పెస్ట్ కానీ మిల్లీ బగ్స్ కానీ పురుగులు కానీ అన్నీ కూడా చక్కగా తొలగిపోతాయండి. సో నేను అప్పుడప్పుడు ఈ విధంగా స్ప్రే చేస్తూ ఉంటాను. పువ్వులు అయితే చూసారా ఎంత చక్కగా పూస్తున్నాయో. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఈ టిప్ కూడా మీకు చక్కగా యూజ్ అవుతుందండి. ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి. ఎంతో కష్టపడి మరి ఈ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. గార్డెన్లో నేను తమలపాకు ప్లాంట్ అయితే పెంచుకుంటున్నానని చెప్పాను కదండి, చాలా చక్కగా వస్తుందండి. ఇది స్టెమ్ కటింగ్తో పెట్టుకున్నటువంటి తమలపాకు ప్లాంట్ అనమాట. నేను 2 ఆకులను అయితే తీసుకుంటున్నాను. 2 ఆకులను తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. వేపాకులు ఒక 3, వాయిలాకు తెప్పించుకున్నానండి.
ఇలా వాయిలాకు కూడా ఒక 3 రెబ్బలు తీసుకొని దానిలో వేసేసుకొని, యాపాకులు కూడా ఒక 3 రెబ్బలు తీసుకుని ఆకులు సపరేట్ చేసేసి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా పసుపు, కొద్దిగా అలోవెరా జెల్ కూడా వేసేసుకొని ఈ విధంగా మొత్తం కూడా నేను తొక్కతో సహా మొత్తం వేసేసానండి. ఇలా మిక్సీ పట్టేసుకొని ఇలా ఈ పేస్ట్ని మనం ఫేస్కి అప్లై చేసామనుకోండి, ఫేస్ పైన ఉన్నటువంటి టాను కానీ మొటిములు కానీ అలానే మనకి మచ్చలు కానీ కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ అన్నీ కూడా తొలగిపోతాయండి. మన ఫేస్ అనేది కొంచెం గ్లోయింగ్గా, అంటే దీంట్లో పసుపు కూడా వేసాం కాబట్టి మనకి మంచి గ్లోయింగ్ అయితే కనిపిస్తుందని. అలానే అలోవెరా కూడా వేసాం కాబట్టి మనకి మొటిములు కానీ మచ్చలు కానీ అలానే కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ అన్నీ కూడా తొలగిపోతాయండి. మనం ఎన్నెన్నో మెడిసిన్స్ యూజ్ చేసి ఆయింట్మెంట్స్ యూజ్ చేసి ఇలాగా ఎక్కువగా కెమికల్స్ ఉన్నటువంటి వాటిని యూజ్ చేసామనుకోండి, మన ఫేస్ అనేది అంతా కూడా అది పాడైపోతుంది. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి వాటితోనే ఈజీగా మనం న్యాచురల్గా ఈ రెమెడీని అయితే మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మీకే రిజల్ట్ ఉంటుందండి. అలానే మీకు గజ్జి తామర ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లో ఈ విధంగా ఈ పేస్ట్ని నైట్ పడుకునే ముందు అప్లై చేసినా చక్కగా మీకు ఆ గజ్జి తామర కూడా పోతుందండి. దురద కానీ అలానే స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ అవన్నీ కూడా తొలగిపోతాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. డ్రై అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా నైట్ అంతా అలా ఉంచేసుకొని మార్నింగ్ ఈ విధంగా ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ అయితే మంచి గ్లోయింగ్గా కనిపిస్తుందండి. ట్రై చేయండి. సో ఈ వాటర్ని మనం మొక్కలు మొదటి ఇచ్చిన స్ప్రే చేసిన కూడా మంచి క్రాప్ ఉంటుంది, పువ్వులు కూడా కలర్ఫుల్గా పోస్తాయండి. ట్రై చేయండి. వీడియో లెంత్ ఎక్కువ పోతుందని నేను ఈ విధంగా అయితే కొంచెం స్పీడ్గా పెట్టానండి. సో ఈ విధంగా అయితే చక్కగా మీకైతే ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది, ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కూడా పోతుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం లెమన్స్ ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఎంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా కూడా ఒక్కోసారి కుళ్ళిపోయి పాడవుతూ ఉంటాయి. అలా పాడవకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. లెమన్ అన్నీ కూడా చక్కగా ఈ విధంగా వాటర్లో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకొని ఇలా ఈ రసం అయితే సపరేట్ చేసేసుకోవాలండి. ఇలా ఈ రసాన్ని మనం ఫ్రిడ్జ్లో ఉండే ఐస్ క్యూబ్స్ ట్రై ఉంటుంది కదండి, దానిలో ఈ రసాన్ని పోసేసి మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఒక నైట్ అంతా అలా ఉంచేస్తే మార్నింగ్ కల్లా మనకి ఐస్ క్యూబ్స్ అయితే రెడీ అయిపోతాయండి. ఇలా ఈ ఐస్ క్యూబ్స్ని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ఐస్ క్యూబ్స్ తీసుకొని చక్కగా మనం ఈ విధంగా లెమన్ జ్యూస్ కానీ లేదంటే లెమన్ వాటర్ కానీ తాగుతూ ఉంటాం కాబట్టి ఇలా మనకు అనేది ఈ నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంచుకోవచ్చండి. సో ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. సో ఈ విధంగా అయితే మనం నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంచుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా ఐస్ క్యూబ్స్ అన్నీ కూడా ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. జర్నీలు చేసేటప్పుడు ఒక్కొక్కరికి చాలామందికి కూడా కడుపులో తిప్పుతూ లేదంటే వామిటింగ్ వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఏదైనా ఒక పల్చగా ఉన్నటువంటి నాప్కిన్ తీసుకొని దానిలో ఈ విధంగా కొద్దిగా రైసు, ఒక కర్పూరం బిళ్ళని, అందులో చిరిమేసా పౌడర్ని కూడా రెండు మిక్సింగ్ చేసేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడంటే అప్పుడు వాంటింగ్ వచ్చేటట్లుగా ఉంది అనుకున్నప్పుడు ఈ విధంగా ఈ స్మెల్ పీలుస్తూ ఉన్నామనుకోండి, వాంటింగ్ అనేది ఆగిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనకి డీ ఫ్రిడ్జ్లో ఎక్కువగా ఐస్ గడ్డ కట్టేస్తూ ఉంటుంది కదండి. మనం ఏదైనా బాక్సుల్లో కర్రీ ఏదైనా స్టోర్ చేసుకున్నా కూడా మనం వెంటనే తీయాలని ప్రయత్నించినా కూడా బాక్సులు అనేవి రావు, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది కదా. ఇలా ఐస్ ఎక్కువగా గడ్డ కట్టకుండా ఉండాలి, అలానే మనకి కరెంటు బిల్లు కూడా తక్కువగా రావాలంటే ఒక క్యారీ బ్యాగ్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి. 2 పొరలు అయితే ఇలా క్యారీ బ్యాగ్స్ని తీసుకొని దానిపైన కొద్దిగా మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ అయితే అప్లై చేయాలండి. కొద్దిగా సాల్ట్ కూడా అప్లై చేసేసి ఒకదానిపైన ఒకటి ఈ విధంగా కవర్ పెట్టేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఐస్ త్వరగా గడ్డ కట్టకుండా ఉంటుంది, అలానే కరెంట్ బిల్ కూడా తక్కువగా వస్తుంది. సో ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం యూజ్ చేయని చపాతీ కర్ర తీసుకొని మనకు ఒక్కోసారి ఈ చలికాలంలో ఎక్కువగా ముఖ్యంగా ఆడవాళ్ళకి మెడిన్ సోల్ నొప్పిలాగా అరికాళ్ళు మంటలు వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా. ఇలా ట్రై చేసి చూడండి. చపాతీ కర్ర పైన ఇలా కాలు పెట్టి మసాజ్ చేసినట్లుగా చేస్తూ ఉన్నామనుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా జరుగుతుంది. మనకి కాళ్ళు తిమ్ముర్లు కానీ మంటలు కానీ పెయిన్స్ కానీ అన్నీ కూడా తగ్గిపోతాయండి. అదేవిధంగా చేతులు కూడా అరిచేతులు కూడా ఇలా అనుకుంటూ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగి పెయిన్స్ తగ్గుతాయి, తిమ్ముర్లు కూడా తగ్గుతాయండి. ట్రై చేయండి.
మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. నిమ్మకాయని ఈ విధంగా కూడా చక్కగా స్టోర్ చేసేసుకోవచ్చండి. మనం ఎక్కువగా నిమ్మకాయలు ఏం చేస్తామంటే క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల లోపల లోపల గాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయండి. అట్లాంటి ఇబ్బంది లేకుండా ఇలా మనం క్యారీ బ్యాగ్స్లో నిమ్మకాయలు వేయకుండా ఒక్కొక్క నిమ్మకాయని ఈ విధంగా పేపర్ రోల్ చేసేసి ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి. సో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఎన్ని రోజులున్నా కూడా మనకి ఎంతో చక్కగా ఫ్రెష్గా ఉంటాయండి. ఎందుకంటే మనం ఈ విధంగా ఒక్కొక్క నిమ్మకాయనైతే పేపర్ రోల్ చేసేసి మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి ఎప్పుడు కావాలన్నా కూడా ఇబ్బంది లేకుండా మనకి నిమ్మకాయలను అయితే తీసుకోవచ్చు. ఫ్రెష్గా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. టిప్ ఏం కాదండి, ఇది నేను ఫిష్ కర్రీ ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటానండి. ఫిష్ ఇలా ముక్కలన్నీ కూడా వాటర్లో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా దీనిలో ఉప్పు, కారం, పసుపు, పెరుగు, నిమ్మరసం, అలానే ఇలా ధనియాల పౌడరు, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ ఈ విధంగా అయితే మొత్తం కూడా నానబెట్టేస్తాను. అంటే మనకి ఉప్పు కారం ముక్కలకంతా కూడా చక్కగా పడుతుందండి. ఈ విధంగా 2 అవర్స్ ఆగిన తర్వాత కర్రీని అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటానండి. అలానే నేను ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తానో ఒక సిస్టర్ కమెంట్ చేశారండి, అక్క ఒకసారి కర్రీ పెట్టండి, మీరు చేసిన కర్రీ చాలా బాగుంది రిక్వెస్ట్ చేసిందండి. ఆ సిస్టర్ కోసమే ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఇలా అయితే నేను చేప ముక్కలన్నిటిని కూడా ఉప్పు కారం ఇవన్నీ వేసేసి ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ ఉంచుకుంటానండి. అంటే టైంని బట్టి ఉంచుతానమాట. 1 అవర్ లోపల అయితే నేను ఇప్పుడు కర్రీ అర్జెంటుగా చేయాలి అనుకున్నప్పుడు 1 అవర్ అయితే ఉంచుతాను. లేదంటే మనకి కర్రీ కొంచెం ఇబ్బంది లేదు, 2 అవర్స్ అయినా చేసుకోవచ్చు అనుకున్నప్పుడు ఇంకా 2 అవర్స్ ఆగిన తర్వాత ఈ విధంగా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తానండి. ముందుగా ఇలా ఆనియన్స్ అయితే 2 తీసుకున్నాను, పచ్చిమిర్చి 2 తీసేసుకుని ఆయిల్ తగినంత వేసేసి అలానే ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిన తర్వాత మసాలా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించేసిన తర్వాత చేప ముక్కలన్నీ కూడా ఈ విధంగా పెట్టేసి తగినంత పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ వేసేసిన తర్వాత లాస్ట్లో చింతపండుని నేను ఎక్కువగా చింతపండు రసాన్ని ఈ విధంగా గుజ్జు తీసేసి అందులో పోస్తానండి. అసలు ఫిష్ కర్రీ అనుకోండి చాలా బాగుంటుందండి. నేను చేసింది మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో అంత టేస్టీగా ఉంటుంది. మా పిల్లలకైతే నేను చేసినటువంటి ఫిష్ కర్రీ చాలా ఇష్టమండి. ఈ విధంగా బాగా ఇలా ఉడికించేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర అలానే మసాలా వేసేసి మనం గార్నిష్ చేసుకుంటే ఇలా ఫిష్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా మీరు ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే అదిరిపోతుందండి. సో నేను ఇంకా కొన్ని ముక్కలు అయితే ఫ్రైకి అయితే ఉంచేసానండి. ఈ విధంగా ఫిష్ కర్రీ అయితే ఇలా ట్రై చేస్తాను. సో మీరు ఎలా ఫిష్ కర్రీ చేస్తారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మరి ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక యూస్ఫుల్ టిప్ అని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ టిప్పు మనకి ఆడవాళ్ళందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అని చెప్పుకోవచ్చు అండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి నోటిఫికేషన్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో మనం నాన్ వెజ్ వండుకున్నప్పుడు కానీ లేదంటే ఇలా స్టీల్ గిన్నెలు కడిగేటప్పుడు కానీ ఒక్కోసారి మనకి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఎక్కువగా స్టీల్ స్క్రబ్బర్తో రుద్దామనుకోండి గీతలు పడిపోతూ ఉంటాయి కదండి. ఇలా పేపర్ ఒకటి తీసుకుని దానిలో విమ్ లిక్విడ్ వేసేసి ఈ విధంగా మనం నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఉన్నటువంటి గిన్నెలు కానీ స్టీల్ ప్లేట్లు కానీ ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు. అలానే మనం ఎటువంటి స్టీల్ స్క్రబ్బర్ యూజ్ చేయకుండా పేపర్తో యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు. అలానే గీతలు కూడా పడకుండా మనకి పేపర్తో ఇలాగా క్లీన్ చేసుకోవటం వల్ల మనకి గిన్నెలు అనేవి మెరిసిపోతాయండి. ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. ఎందుకంటే నేను ఎంత కష్టపడి ఈ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. నేను చేసిన టిప్స్ ఎలా అనిపించినా కూడా ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. సో మరి ఈ టిప్స్ అన్నిటిలో మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనండి. మరి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.